ఇప్పుడు ప్రచారము అంటే ఇప్పుడు మేము ప్రచారం సరిగ్గా చేసుకోలేకపోతున్నామని ఒక స్టేట్మెంట్ పదే పదే వినిపిస్తుంది. ఐఎన్పిఆర్ నుంచి దాదాపు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు మనకు ఉన్న సమాచారం. మొన్న మంత్రి కూడా అఫీషియల్గా చెప్పినట్టున్నాడు అసెంబ్లీలో 200 crores. మరి ఇప్పుడు ప్రచారం చేసుకోకపోతే ఆ 200 కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయి? ఇంకెక్కడ ప్రచారం లోపిస్తున్నది? ప్రచారం అంటే కేవలం పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేయడమే కాదు. మీరు ఒక కొహెసివ్ గ్రూప్ లాగా మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఉన్న రీచ్ మీ పేపర్కు ఉండదు. ఒక్కోసారి ఇప్పుడంటే ఎస్ఎంఎస్లు లేకపోతే సోషల్ మీడియా సాధనాలు పెరిగిపోయి ఈరోజు మీరు మాట్లాడితే టక్కన 1,00,000 మంది పోతుంది. కానీ ఇదివరకు లేకపోయి ఆ రోజుల్లో మీరు అన్నట్టు ఏఎన్పిఆర్ ద్వారా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కొంత లైవ్లీవుడ్, కొంత మీడియాకు పేపర్లకు లైవ్లీవుడ్. దానికి మనం ఏం తప్పట్లేదు. అది సరే, వాళ్ళకు మనకు బాగా అవుదే వాడికి ఎక్కువ యాడ్స్ ఇస్తుండొచ్చు, వేరే వాళ్ళకి తక్కువ ఇస్తుండొచ్చు. కానీ అది డెఫినెట్లీ ఒక లైవ్లీవుడ్ ఫర్ సర్టెన్ మీడియా పీపుల్. కానీ అది కాదు, మనం మీరు సరైన పద్ధతిలో ప్రజల దగ్గర తీసుకుపోవట్లేదని అంటే అందరూ కోహెసివ్ గ్రూప్లా పనిచేసి ఒక బాధ్యతని నెత్తినేసుకొని చివరి దాకా తీసుకుపోగలగాలి. యూ షుడ్ వర్క్ లైక్ ఏ టీమ్ అండి. ఆ టీం ఇక్కడ మీకు ఈవెన్ పార్టీలో కూడా లేదు. పార్టీలో కూడా ఎవడికి వాడు ఏ పదవి ఇస్తున్నా అని పాప మహేష్ కుమార్ గౌడ్ ఇంటి చుట్టూ తిరుగుడే తప్ప ప్రజల్లో తిరిగి కూడా పని చేస్తున్నాడా? అది కూడా లేదు. సోషల్ మీడియా ఇది టీం కూడా ఒక ఆయన ఒరిస్సాని పెట్టి డిజిటల్ డైరెక్టర్. అచ్చా, సంబంధం లేదు. ఆయన మొత్తం 2023 అసెంబ్లీకి ముందు వరకు బీజేపీకి పనిచేసింది. అది తప్పు కదా మరి. ఆయన కాంగ్రెస్ డిజిటల్ డైరెక్టర్, ఇప్పుడు మన ఐఎన్పిఆర్ డిజిటల్ డైరెక్టరే పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదు. శ్రీరామ్ కర్రీ అట్లాంటి వాళ్ళని కూడా మనం వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్. నేనేమంటానంటే మీరు ఏరి కోరి చూసుకునే సిబ్బంది కూడా పర్ఫెక్ట్ తెలంగాణ సోయిన వాడు. దానికైతే నాకు ఉన్నాడు. జిల్లా తెలవాలి, మండలం తెలవాలి, ఏరియా తెలవాలి, వచ్చే మనిషి తెలవాలి, ఫస్ట్ లీడర్ తెలవాలి, వాడికి వర్త్ ఏందో తెలవాలి, వచ్చిన వాడికి వర్త్ కూడా తెలవాలి, పార్టీలో తెలవాలి, ఇక్కడ ఆఫీస్లో కూడా తెలవాలి. వచ్చిన వాడి వర్త్, దాని ఇంపార్టెన్స్, ఆ కొహెసివ్ అనే గ్రూప్ యొక్క నేచర్ అనే కనపడలేదు అన్ఫార్చునేట్లీ. అందువల్ల మీరు అన్నట్టు ప్రాబ్లం ఉంది అక్కడ. అది ఏంటో మనకు కూడా తెలియదు. బట్ నాకున్న అనుభవంతో నేను కూడా వెళ్తే అనుకున్న సలహాదారులు సరిగా లేరని అనుకుంటాను. అనుకున్న టీం అనేది సరిగా లేదనుకుంటున్నాను. స్పీచెస్ ఎట్లా ఉంటున్నాయి రేవంత్ రెడ్డి? స్పీచెస్ కూడా కొన్ని పాయింట్స్ వీళ్ళు ఇచ్చేవే కదా, డిజిటల్ డైరెక్టర్ వీళ్ళే ఇస్తారు కదా, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సోషల్ మీడియా గ్రూప్ అని తయారు చేసి వారు. ఆయనేమో గొప్ప స్పీకర్, అందులో అనుమానమే ఉంది, కానీ అద్భుతంగా మాట్లాడారు. కానీ ఉద్యమం అంటే ఈ 10 years పరిపాలనను తీసివేయడానికి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి భాష వాడి, ఏ విధమైన ఒక టాప్ లెవెల్లో విజృంభించి మాట్లాడాడో అందరినీ ఆకట్టుకుంది. పోటీగా అంటే కేసీఆర్కు సమానంగా, కేటీఆర్కు సమానంగా, హరీష్ సమానంగా ఆ రోజులు వచ్చింది. ఇప్పుడు ఇక సీఎం మాట్లాడద్దు భయ్, సీఎం మాట్లాడద్దు, వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు మంత్రులు ఎవరు మాట్లాడరు కదా, మళ్ళీ ఆయనకి చెప్పుకోవాల్సి వస్తుంది, ఆన్సర్ తను చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక 4 to 5 times అయినా ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు, కొద్దిగా దాటుతున్నాడు. అది లిమిట్ పరిధి దాటుతున్నాడు. నేను పరిధి అనేది ఉంటుందా, గీసి ఉంటుందా? అది ఊహాజనితమే కానీ అంటే మనకు అర్థమవుతుంటుంది. ఆ పరిధి దాటి ఆయన మాట్లాడడం వల్ల ఆయనకు పాపం అతన్న స్థానం కదా, స్థానం, నీకు అద్భుతమైన స్థానం. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా అద్భుతమైన స్పీకర్. మరి ఎట్లా మాట్లాడాడు అనేది ఎవరన్నా దూషిస్తాం? మీరు చూసారా సభలో? సో ఇది అద్భుతమైన స్పీకర్. మరి మీరు చూసారు కదా ఎట్లా మాట్లాడేటాడు. ఆయన కూడా ఎప్పుడు పరిదాటలు, ఒక్కసారి ఎప్పుడో ఈ చేయి తీసేస్తా అన్న సందర్భంలో అసెంబ్లీలో తప్ప నేనైతే నా నోరు జారగా ఎప్పుడు చూడలేదు. అదేవిధంగా కేసీఆర్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ స్పీకర్. అది శాసన సభలో మాట్లాడే స్పీచ్ మనం వింటాం కదా. ఎంత నాకు కేసీఆర్ నచ్చకపోయినా డెఫినెట్లీ ఐ అడ్మైర్ హిజ్, ఏమంటారు దాన్ని, సభలో ఆయన మాట్లాడేటువంటి భాష మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడు. నేనైతే సీఎం మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడు. పరిధి చూసుకోవాలి. వేరే వాళ్ళకి పేర్కొల్ల తిట్ల కార్యక్రమం, తిట్ల పురాణం ఇప్పుడు పబ్లిక్లో అదొక నెగిటివ్ ఆస్పెక్ట్ అండి. ఈరోజు మీరు ఇంకా నాకంటే ఎక్కువ మీరు స్టడీ చేస్తారు కదా. ఈరోజు సీఎం మాట్లాడుతున్న భాష ఆయనకు మార్కులు పాజిటివ్ కంటే నెగటివ్లు ఇస్తున్నాయి. అది మా వరి. ఐ డోంట్ నో ఎవరు చెప్పారు, మరి నాకు కలిస్తేనే చెప్తారు. అది టైం ఇస్తాను, నేను మీకు చెప్తున్నా. వాళ్ళు ఎవరిని అడుగుతున్నట్టు కూడా ఏం కనబడతలేదు కదా. వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉన్నాయి. ఇది అన్ఫార్చునేట్. ఇప్పటికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమని మీరు చెప్పండి, ఎక్కడ కాంగ్రెస్ నాకు తెలిసి థర్డ్ పొజిషన్ ఉంటుంది. థర్డ్ లో ఉంటుందా? అంత ఘోరంగా ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్. ఈరోజు ఆ పథకాలు మీరు చెప్పుకోలేకపోవడం,
చేయలేని వాటికి సమాధానం చెప్పలేదు. కొన్నింటికి మేము చేయలేకపోతున్నాము అని కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా, పబ్లిక్ నమ్ముతున్నారా? పబ్లిక్ పోవాలి కదా, పోతలేదు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏ అంటాడు ఎట్లా మరి, అది కాదు అంటే రైతు బంధు ఇంకా వాళ్ళేది ఏందని అడుగుతున్నాడు లేదా, నిరుద్యోగ వృత్తి రావట్లేదు నిరుద్యోగులు అంటున్నారా లేదా? అది నిరుద్యోగ వృత్తి తర్వాత ఇప్పుడు రైతు బంధు అనేది ఆల్రెడీ మొన్నటి వరకు ఉంటది కదా, డ్యూ కదా, అదే అదే అది రావట్లేదు కదా. అదే అదే అది ప్రశ్న వస్తుందా రాదా? నువ్వు రైతు కూలికి ఇస్తాను వస్తుందా రాదా? ఈవెన్ మహిళలకు ఇస్తాను వస్తుందా రాదా? ఇచ్చింది మర్చిపోతున్నారు. ఇవ్వని దాని మీద పెద్ద చర్చ అవుతుంది. టీవీ డిబేట్లో పోతుంది కదా కాంగ్రెస్ తరఫున. నాదేం కాంగ్రెస్ పోస్ట్ చేయలే, నేను స్పోర్ట్స్ పర్సన్ కాదు. ఎవరో నీలాంటి వాడు నా మీద గౌరవం ఉన్నాడు, సార్ మీరు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నుంచి మాట్లాడితే సందర్భంలో ఇతర పార్టీలు మా మీద సంధించే బాణాలని ఇవే. చేయని పనులే, చేసినవి మాట్లాడలేడు, చేసినా కూడా సగమే వచ్చాయి అంటాడు. రైతు రుణమాఫీ అంటే సగమే అంటాడు. ఏం చెప్తారు? అంతే. ఇవన్నీ నెగటివ్ ఆస్పెక్ట్స్, అన్ఫార్చునేట్. బట్ నేనైతే 1 year టైం ఉంది అనుకుంటా. సరి చేసుకోగలిగితే డెఫినెట్లీ 1 year లోపల రికవర్ కావచ్చు. దానికి ఒక టీమ్ ఎఫర్ట్ కావాలి, అందరు చాలా మంది పూనుకోవాలి, ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి. వీళ్ళు పూనుకొని ఎట్లెట్లా అని దాన్ని లేపగలిగితే చాలా వరకు రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఓన్ ఐడెంటిటీ దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని మీకు ఎక్కడైనా అనిపిస్తుందా? ఎవరు? రేవంత్ రెడ్డి. దానివల్ల ప్రయోజనం పార్టీ అని కాకుండా ఇంకా మిగతా వాళ్ళని కాకుండా రేపొద్దున ఏమవుతుందో సరే నేను చేసిన పనులు నేను బలంగా చెప్పుకోవాలా అన్న ఒక లైన్ ఏమన్నా కనపడుతుందా మీకు? ఎవరు అడుగుతారు? ఈ చర్చ ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ఏమవుతుందో, ఆయన ఉంటాడా కాంగ్రెస్ లో, ఆయన నడవనిస్తలేరు, ఆయన పని చేయనిస్తలేరు, సొంత పార్టీ పెట్టవచ్చు ఫ్యూచర్. అధిష్టానం అన్నది ఢిల్లీలో ఉన్నప్పుడు మీ సొంత కవిత్వం టోటల్ గా నడవదు, కొంత కవిత్వమే నడుస్తుంది. అంతే, సొంత కవిత్వం పూర్తిగా ఉండదు, కొంత కవిత్వమే నడుస్తుంది. అది ఎవరికైనా కానీ, రేవంత్ రెడ్డి కానీ ఆ ప్లేస్లో ఎవరైనా ఉండదు. ఇప్పటికెప్పుడు రేవంత్ రెడ్డి తీసే ఆస్కారం అవకాశం అయితే లేవు కదా. మిగిలిన 3.5 ఏళ్ళు తనే కదా. కాబట్టి తను జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా చరిత్రలో ఉంటాడండి. ఈరోజు మీరు ఎందుకు రాజశేఖర్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఎందుకు ఎన్టీ రామారావుని జ్ఞాపకం చేసుకుంటారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులను మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు చెప్పండి. చాలామంది ముఖ్యమంత్రులు ఉంటే కొందరే మాట్లాడుతున్నాం కదా. మనం ఎంత తిట్టినా కేసీఆర్ కూడా జ్ఞాపకం చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు మీరన్న రైతు బంధు వల్ల కావచ్చు, ఇంకో కారణం వల్ల కావచ్చు, కేసీఆర్ కూడా జ్ఞాపకం చేసిన తెలంగాణ వల్ల కావచ్చు ఉన్నారు కదా. అసలు తెలంగాణ అనే సూయ ఎక్కడ ఉంది అసలు నాకు చెప్పండి. తెలంగాణ అనేది మనం అనుకున్న తెలంగాణ ఇదేనా అని మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్గా మీరు ఉద్యమంలో ఉన్నారు కదా. తెలంగాణ మనం అనుకున్న పద్ధతిలో ఉందా? 10 ఏళ్లలో లేదు. మరి 1.5 yearలో రిపేర్ అయిందా? ఈరోజు నిధులు నీళ్లు నియామకాల విషయంలో మనం ఆశించిన కాలం నెరవేరినా? నిరుద్యోగులు ఈరోజు హ్యాపీగా ఉన్నారా? నీకు శిక్షణ ఇవ్వాలి కదా. మీరు స్కిల్ యూనివర్సిటీ పెడతారు 1 year, ఏవాడికి స్కిల్ ఇస్తున్నాడో కోర్సు కూడా లేవు నాకు. బడ్జెట్ లో దారుణం ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ బడ్జెట్ పెంచట్లేదు కదా. 7.5% ఇచ్చినది 7 గదే 4 ఎట్లా వస్తుంది చెప్పండి. మీకు కావాల్సింది మినిమం 15% కావాలి మినిమం ఎడ్యుకేషన్. అవును. 10% మీకు హెల్త్ కి కావాలి. ఈ రెండు లేకపోతే మేజర్ సెక్టర్స్ ఇవి. ఈ రెండిట్లో మీరు అలొకేషన్ బడ్జెట్ ఎక్కడ తెస్తారో అది వేరే విషయం. అది అలొకేషన్ అని ఇవ్వకపోతే ఈ 2 సెక్టార్స్ మీరు రిపేర్ చేయకపోతే తెలంగాణ ఎట్లా అని అంటున్నాను. సో ఆ ప్రాబ్లం ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. 100% ఎక్కడ తెస్తావో అనవసరం. నువ్వు వరల్డ్ బ్యాంక్ అప్పు తెస్తావా, జపాన్ తెస్తావా, ఇంకో దగ్గర తెస్తావా, బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ని అధిగమించి ఈ మిగిలిన ఈ 2 సెక్టార్స్ మీద ఫోకస్ చేసి మద్యం మీద పెట్టే ఖర్చు తగ్గించి దాని మీద వచ్చే ఇన్కమ్ కింద తగ్గించాలి. దాని మీద అది ఏమైందంటే ఈ నిరుద్యోగులు ఉన్న పిల్లల మీద అది పోయి ఎఫెక్ట్ అవుతుంది. కుటుంబాలు ఆగం అయితే వాడు సోషల్ బర్డెన్ అయిపోతాడు. ఆ విద్యార్థి, ఆ యువకుడు ఉద్యోగంలో ఇవ్వకపోతే, శిక్షణ ఇవ్వకపోతే, వాడు ఎక్కడ కాంపిటీషన్లో పోకపోతే దట్ ఫెలో ఇస్ అ బర్డెన్ ఫర్ యూ. వాడు తాగుడుకి అలవాటు అవుతాడు, విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్కి అలవాటు అవుతాడు, అండ్ అల్టిమేట్లీ వాడు హాస్పిటల్కి పోతాడు. నువ్వు ఎవడు హూ విల్ టేక్ కేర్? సో అది ప్రభుత్వ బాధ్యత. సో ప్రభుత్వం అనేది ఈ అంశాల్లో విద్యా వైద్యం విషయంలో అండ్ ఉపాధి విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తే తప్ప, నేను చెప్పిన 24 hours వర్క్ చేయాలండి ఆ మంత్రులు కానీ, ఆ శాఖకున్న అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఓవర్బర్డెడ్ ఆయన. విద్యాశాఖ ఆయనకే, మున్సిపల్ శాఖ ఆయనకే, హోం శాఖ ఆయనకే, కార్మిక శాఖ ఎట్లా? అంటే ఒక వ్యక్తి ఎంత పని చేస్తాడు?